ప్రతాప్ గారు, అంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి చర్చ ఈ పరిస్థితి, అంటే కేసీఆర్కి అండగా ఉన్నటువంటి జిల్లాల్లో, మొదటి నుంచి అండగా ఉన్నటువంటి జిల్లాల్లో మీతో సహా ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన నాయకులంతా టీఆర్ఎస్ తోటే ఉన్నారు, కేసీఆర్ వెంట నడిచారు. కానీ ఈ రోజు వచ్చేసరికి కేసీఆర్ని ఇంతగా ఓడించాలని ఎందుకు అనుకున్నారు ప్రజలు? 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో ఓటమికి కారణాలు ఏంటి? మనం ఈ విషయం గురించి చర్చించే క్రమం లోపల తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకొని చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా 2001లో ఉద్యమం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ గారు జిల్లా పర్యటనలో అటు కౌటాల నుంచి మొదలు పెడితే ఇటు మంచిర్యాల, అటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ముదోలు, బోతు, నిర్మల్ వరకు ప్రతి చోట కూడా ఆదిలాబాదును ఒక ప్రకృతి అందాలతో కూడినటువంటి భూతల స్వర్గంలా, అంటే ఆదిలాబాద్ను కాశ్మీర్, శ్రీనగర్కు ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఒక గొప్ప టూరిజం స్పాట్ను డెవలప్ చేస్తాను, 1000 కోట్ల రూపాయలు దానికోసం కేటాయిస్తాను. ఆయన టూరిజం స్పాట్ కూడా అనలేదు, టూరిజం హబ్ అన్నట్టు హబ్ అన్నారు, పర్యాటక కేంద్రం చేస్తాను అని ఒక మాయా జాలాన్ని మాకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కోల్ మైన్స్ సింగరేణిలో జరుగుతున్న ఓపెన్ కాస్ట్ ఉద్యమాలకు ముందుండి నేను కుర్చీ వేసుకొని ఓపెన్ కాస్ట్ కాకుండా భూగర్భ గనులను కట్టిస్తానని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు 2014 కంటే ముందు ఉద్యమంలో ఉన్నప్పుడు ఏదైతే ఆనాడు బిఆర్ అంబేద్కర్ సుజల సవంతి ప్రాణహిత ప్రాజెక్టును ఏదైతే 2008లో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే ఆనాడు ఉద్యమంలో ప్రజలను ఉత్తేజపరచడానికి కోసము ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది ఇది ఒక బోగస్ ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలను ఉద్యమం నుంచి డైవర్ట్ చేసేందుకు కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును టేకప్ చేసిండ్రు అనే క్రమం లోపల ప్రజలను కొంత ప్రభావితం చేయడం జరిగింది. అయితే మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నవారేమో ఇప్పుడు ఆ మధుసూదన్ కానీ నేను కానీ అందరు అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు తెలంగాణ ఉద్యమం ఒక టీఆర్ఎస్ ఉద్యమం కాదు, నేను ఉద్యమం ప్రారంభం నుంచి టీఆర్ఎస్లో ఉన్నాను, కానీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అన్ని ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అయితే 2014 తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతుందో తుమ్మిడిహట్టి నుంచి తీసుకోవడం జరుగుతుంది. 152 మీదనే 152 మీటర్ల ఎత్తు మీదనే బ్యారేజ్తో తీసుకోవడం జరుగుతుందని మొదలు చెప్పడం జరిగింది. చెప్పిన క్రమం లోపల అప్పుడు మన పెద్దలు కోదండ రామ్ గారు కూడా ఆయన అంటున్నాడు కానీ ఆయన చేస్తలేడు, మళ్ళీ ఏదో ఆల్టర్నేట్గా కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు అని అంటే పెద్దలు ఏమన్నారు అంటే కొనొకరు 4 నెలలు ఓపిక పడతాం, ఆయన నిజాయితీ ఎంతో తెలుస్తుంది, మనం ఇట్లా ప్రభుత్వం రాగానే ఆయన అంటే విమర్శించినట్టు ప్రజలు భావిస్తారంటే సరే అని అన్నాం. కానీ ఆ 4-6 నెలల లోపల మొత్తం ఒక పెను మార్పు తీసుకొచ్చి పెను ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాను తోయడం జరిగింది. అందులో భాగమే ఈ ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైనింగ్ ప్రేయర్తోని ప్రాణహిత ఏదైతే కౌటాల తుమ్మిడిహట్టి దగ్గర దాన్ని తీసుకొచ్చి మేడిగడ్డ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో మీ పోరాటం కూడా నాకు తెలుసు కాబట్టి ప్రత్యక్షంగా మాట్లాడాలి. తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో 120 కిలోమీటర్లు శ్రీపాద సాగర్ వరకు ఉన్నటువంటి కెనాల్లు దాదాపుగా 126 కిలోమీటర్లు దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలోనే. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సమైక్య రాష్ట్రంలోనే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వదిలేసి కాళేశ్వరం రీడిజైనింగ్ పేరిట కాళేశ్వరము, సుందిళ్ళ, అన్నారం ఈ 3 బ్యారేజీల నిర్మాణం, ఈ 3 రివర్స్ పంపింగ్ పేరిట ఒక కొత్త ప్రపోజల్ తీసుకురావటం, వీటన్నిటి వెనుక ఏ కారణాలు ఏమైంది? ఈ విషయం గురించి చర్చిస్తే వాస్తవం ఏంటంటే సుమారు 110 నుంచి 120 కిలోమీటర్ల పొడవు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు. ఆనాడు తుమ్మిడిహట్టి కాడ 152 మీటర్ల ఎత్తు నుంచి అక్కడ బ్యారేజ్ కట్టి నీళ్లను తీసుకొని గ్రావిటీ మీద తీసుకొచ్చి ఒక మధ్యలో ఒక లిఫ్ట్ను పెట్టి ఎల్లంపల్లిలో వదలాలి అనేది ఆనాడు ప్రపోజల్. అందులో 5 ప్యాకేజీలు ఉన్నాయి. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చి బ్యారేజ్ కట్టడం, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేది కెనాల్స్ చేయడము, తర్వాత లిఫ్ట్, 5th ప్యాకేజ్ కనెక్టింగ్ టు ది ఎల్లంపల్లి.
అయితే 2, 3, 4 వాటిలలో భాగంగా 71 కిలోమీటర్ల కెనాల్ సుమారు 150 మీటర్ల వెడల్పుతోని ఓకే కెనాల్ను సుమారు 71 కిలోమీటర్ల వరకు కట్టడం 150 మీటర్ల వెడల్పు అంటే ఒక పెద్ద హైవే లాంటి పెద్ద ఒక చెప్పాలంటే రిజర్వాయర్ లైవ్ రిజర్వాయర్ని పెట్టొచ్చు. కెనాల్లో పారకం ఉంటే లైవ్ రిజర్వాయర్ లా ఉంటుంది. ఈ చివర ఆ చివర కట్టేస్తే రిజర్వాయర్ అంటే సిమెంటింగ్ అయింది 2 దిక్కుల హైట్ తోని చేసిన దాన్ని ఈ కొనసాగించకుండా దాన్ని అక్కడికి అర్ధాంతరంగా వదిలిపెట్టి మైలారం అని అంటే ఈ రోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో నిర్మల మండలంలో మైలారం వరకు ఆల్రెడీ కెనాల్ అయిపోయింది. అక్కడ పంపింగ్ స్టేషన్ పెట్టి పంప్ చేసి లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లి మొదలు అనుకున్నారు. అయితే ఈ ఏదైతే అనుకున్న దాన్ని పూర్తిగా టోటల్గా పక్కన పెట్టేసి రిజెక్టెడ్. టు బి ఫ్రాంక్, ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో ఈ తుమ్మిడెట్టిని మేము మళ్ళీ చేస్తాము, ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రయోజనాలు కాపాడేందుకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి కోసం చేస్తామని ఒక మాట చెప్పి దాన్ని పక్కన పెట్టి రీడిజైనింగ్ పేరుతోని మేడిగడ్డ వద్ద, అన్నారం వద్ద, సుందిళ్ళ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తోని రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లను ఎల్లంపల్లికి తీసుకుపోయి మొత్తం తెలంగాణలోని మిడ్మానేరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు ఇవన్నీ తీసుకుపోయి మొత్తము ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సస్యశ్యామలం చేసి 1 కోటి ఎకరాల భూమికి సాగుకు ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించడం జరిగింది. ఎందుకు ప్రజలను నమ్మించడం జరిగిందంటే మేము ప్రాక్టికల్గా చూసినాం కదా. అంటే పోయిన ఎలక్షన్ 2018 ఎలక్షన్లో మేము ప్రజలకు పోతే మా దగ్గర అందరూ అసంతృప్తిగానే ఉంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి. కానీ దక్షిణ తెలంగాణకు వచ్చే వరకు గోదావరి నుంచి మనకు నీళ్ళు వస్తున్నాయి, గోదావరి నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి అనే ఒక ఆశలో ఉంది. ఆ ఆశతో కూడా ఎంతోమంది ఓట్లేసి ఆయనకు ఆనాడు అధికారం రావడానికి ఉపయోగపడ్డారు.